సిడ్నీ ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ సిటీస్‌లో ఒక్కటిగా ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. బాండీ బీచ్ అంటే ఫ్యామిలీస్, టూరిస్ట్, సర్ఫర్స్, కామ్ అట్మాస్ఫియర్. అలాంటి ప్రదేశంలో జరిగిన ఇన్సిడెంట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌లోకి నెట్టింది. కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఒక చిన్న క్రైమ్ కాదు. ఈ దాడి జరిగిన వెంటనే ప్రపంచం మొత్తం ఒకే ప్రశ్న అడిగింది. సేఫ్ కంట్రీలో ఇది ఎలా జరిగిందని. స్ట్రిక్ట్ లాస్ ఉన్న ఆస్ట్రేలియాలో ఇది ఎలా పాసిబుల్ అయిందని. కానీ ఈ ప్రశ్నలన్నిటికంటే ఒక పెద్ద షాక్ ఇంకొకటుంది. దాడి చేసిన వ్యక్తుల్లో ఒకరి పేరు బయటకు వచ్చింది. తన పేరు సాజిద్ అక్రమ్. అంతే. అక్కడి నుంచి కథ మొత్తం ట్విస్ట్ అయింది. ఎందుకంటే తను ఒక ఇండియన్ సిటిజన్ దట్ టూ హైదరాబాద్. ఇది ఇండియన్ ప్రాబ్లమా? హైదరాబాద్‌లో ఎక్స్‌ట్రీమిస్ట్ నెట్వర్క్స్ ఉన్నాయా? ఇండియా నుంచి రాడికలైజేషన్ ఎక్స్‌పోర్ట్ అవుతుందా? ఇలాంటి మాటలు ఒక్కసారిగా చానా వైరల్ అయ్యాయి. చాలామంది యాంగర్‌తో మాట్లాడారు. కొంతమంది ఫియర్‌తో రియాక్ట్ అయ్యారు. కొంతమంది అజెండాతో నేరేటివ్‌ని పుష్ చేశారు. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎమోషనల్ రియాక్షన్స్‌కి, ఫ్యాక్ట్స్‌కి చానా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పబోయేది ఒకటే. ఎమోషన్స్ లేకుండా, అజంప్షన్స్ లేకుండా వెరిఫైడ్ ఫ్యాక్ట్స్‌తో ఈ ఎంటైర్ స్టోరీని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు బ్రేక్ చేయడం. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వెల్కమ్ టు మన మైండ్‌సెట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా సాజిద్ అక్రమ్ ఎవరు అనే విషయాన్ని క్లియర్‌గా చూద్దాం. సాజిద్ అక్రమ్ 1998లో స్టూడెంట్ వీసా మీద ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. అప్పట్లో అతను ఒక యంగ్ స్టూడెంట్. అక్కడే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి, అక్కడే జాబ్ తెచ్చుకొని, అక్కడే లైఫ్ బిల్డ్ చేసుకున్నాడు. లాస్ట్ 27 ఇయర్స్‌గా డైలీ లైఫ్ ఆస్ట్రేలియాలోనే జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 27 ఇయర్స్‌లో భారత్‌కు జస్ట్ 6 టైమ్స్ మాత్రమే వచ్చాడు. అవి కూడా లాంగ్ స్టే కాదు. జస్ట్ షార్ట్ విజిట్ మాత్రమే. చివరిసారి ఎప్పుడు వచ్చాడంటే 2022లో, అది కూడా కేవలం ఒక 2 వారాల పాటు. దీనర్థం ఏంటంటే అతనికి భారత్‌లో సస్టైన్డ్ ప్రెజెన్స్ లేదు. ఫ్రీక్వెంట్ ట్రావెల్ లేదు. లాంగ్ అసోసియేషన్స్ లేదు. ఇంకో విషయం చాలామంది ఇగ్నోర్ చేశారు. 2017లో అతని తండ్రి మరణించాడు. కానీ అతని అంత్యక్రియలు కూడా రాలేదు. ఇది ఒక స్ట్రాంగ్ ఇండికేటర్. ఫ్యామిలీ టైస్ చాలా కాలం నుంచే వీక్ అయ్యాయి. తెలంగాణ పోలీస్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో ఇదే విషయం బయటకొచ్చింది. అతని కుటుంబ సభ్యులు కూడా చెప్పారు గత 2 శతాబ్దాలుగా అతనితో ఆల్మోస్ట్ నో కాంటాక్ట్ అని. అతని డైలీ లైఫ్ ఎలా ఉందో, అతని మైండ్‌సెట్ ఎలా ఉందో వారికి తెలీదని కూడా చెప్పారు. ఇప్పుడే ఒక కీలకమైన ప్రశ్న వస్తుంది. రాడికలైజేషన్ ఎక్కడ జరిగింది? సోషల్ మీడియాలో చాలామంది చెప్పిందేంటంటే, ఇండియాలో ట్రైనింగ్ జరిగిందని, లోకల్ సపోర్ట్ ఉందని, హైదరాబాద్ నెట్వర్క్ ఉందని. కానీ ఇవన్నీ స్పెక్యులేషన్స్ మాత్రమే. తెలంగాణ పోలీస్ అఫీషియల్ స్టేట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పిందేంటంటే, ఇండియాలో అతనికి అడ్వర్స్ రికార్డ్ లేదని, తెలంగాణలో లోకల్ లింక్స్ లేవని, హైదరాబాద్‌లో ఆపరేషనల్ నెట్వర్క్ లేదని చెప్పింది. ఈ మాటలు చాలా రెస్పాన్సిబుల్‌గా చెప్పారు. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్‌లో కేర్‌లెస్ స్టేట్మెంట్స్ కమ్యూనిటీ హార్మోన్‌ని డిస్టర్బ్ చేస్తాయి. ఆఫీషియల్ ఇన్వెస్టిగేషన్ లేకుండా కంక్లూజన్స్ ఇస్తే డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఆస్ట్రేలియా లాంటి స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్‌మెంట్ ఉన్న దేశంలో కూడా ఇది జరగడం మనకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్. నో సిస్టమ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఫిజికల్ మూవ్‌మెంట్స్ ట్రాక్ చేయగలవు కానీ, ప్రైవేట్ ఆన్‌లైన్ రాడికలైజేషన్‌ని డిటెక్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఛాలెంజ్. కొన్ని ఇంటర్నేషనల్ రిపోర్ట్స్‌లో ఐఎస్ఐఎస్ ఇన్‌స్పైర్డ్ ఐడియాలజీ అనే మాట వచ్చింది. కానీ ఇక్కడ క్లారిటీ ఉండాలి. ఇన్వెస్టిగేషన్ ఇంకా ఆన్‌గోయింగ్‌లోనే ఉంది. ఫైనల్ కంక్లూజన్స్ ఆస్ట్రేలియన్ అథారిటీస్ మాత్రమే చెప్తారు. ఇండియా ఏజెన్సీస్ ఈ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు. ఇండియాకి ఆపరేషనల్ రోల్ లేదని ఆఫీషియల్ కన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మీడియా రోల్ గురించి మనం మాట్లాడాలి. ఇండియన్ సిటిజన్, ఇండియన్ ఆరిజిన్ ఈ పదాలు టెక్నికల్లీ కరెక్ట్. కానీ కాంటెక్స్ట్ లేకుండా హైలైట్ చేయడం డేంజరస్ నేరేటివ్‌ని క్రియేట్ చేస్తుంది. సిటిజన్‌షిప్ అనేది ఆరిజిన్ ఐడియాలజీ సోర్స్ కాదు. బర్త్ ప్లేస్, క్రైమ్ రెస్పాన్సిబిలిటీ కాదు. ఈ డిఫరెన్స్ బ్లర్ అయినప్పుడు ఎంటైర్ కంట్రీ మీద షాడో పడుతుంది. ఇప్పుడు గ్లోబల్ కాంటెక్స్ట్ చూస్తే ఇది ఒక సిడ్నీ స్టోరీ కాదు. యూరోప్‌లో, యూఎస్‌లో, ఏషియాలో ఇలాంటి లోన్ వోల్ఫ్ అటాక్స్ పెరుగుతూనే ఉన్నాయి. కామన్ ప్యాటర్న్ ఏంటంటే ఆన్‌లైన్ రాడికలైజేషన్, ఇండివిడ్యువల్ ఐసోలేషన్, ఐడెంటిటీ క్రైసిస్ ఇవన్నీ గవర్నమెంట్స్‌కి చాలా హెడ్‌ఏక్. ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడాలంటే ఇలాంటివి మళ్ళీ జరుగుతాయా అంటే హానెస్ట్‌లీ యెస్. రిస్క్ ఉంటది గ్లోబల్ మొత్తంలో. జీరో రిస్క్ సొసైటీ అనే కాన్సెప్టే లేదు. ఫైనల్‌గా ఈ వీడియోలో కంక్లూడ్ చేసేదేంటంటే, ఇండియాకి డైరెక్ట్ లింక్ అనేది లేదు. హైదరాబాద్‌కి ఆపరేషన్ లింక్ కూడా లేదు. రాడికలైజేషన్ ఫారెన్ సాయిల్ మీద జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఆన్‌గోయింగ్ అయినా ఇప్పటి వరకు బయటకొచ్చిన వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ ఇవే. ఇప్పుడు చివరి ప్రశ్న మీదే. మీడియా నిజాలు చెప్తుందా? లేక నేరేటివ్‌ని సెల్ చేస్తుందా? కామెంట్ సెక్షన్‌లో మీ ఆన్సర్‌ని మెన్షన్ చేయండి. ఈ వీడియో ఉద్దేశ్యం ఎవరిని బ్లేమ్ చేయడం కాదు. అలా అని ఎవరిని ప్రొవోక్ చేయడం కూడా కాదు. ఫ్యాక్ట్స్‌తో మాట్లాడితే సొసైటీ సేఫ్‌గా ఉంటుందన్న ఇంటెన్షన్‌తో మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.